సంతోష్ సంతోష్ వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దండాలు. మా యొక్క ఇదే ఊర్లో పుట్టి పెరిగింది. మనం చేస్తూ ఉండే హాయ్ ఫ్రెండ్స్ దండాలని ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసి వాళ్ళ 40-50 ఏళ్ళ జీవితము వాళ్ళ తాతల ముత్తాతల కాలం ఇంకా మా ఊరు అంటే ఏమి అనేది వాళ్ళ జ్ఞాపాలు వస్తూ ఉండే. దాన్ని చూసి ఉగాది పండగకి ఊరికి వచ్చి మేము ఊర్లో లేకుండా ఏడ ఊసురు పోయింటే మేము వచ్చే గంట కాసుకొని ఉండి వాళ్ళ పనులు ఉంటే ఎక్కడన్నా పక్క పెట్టి మమ్మల్ని ఎదుర్కొని ఉండి మమ్మల్ని కాసుకొని ఉండి మమ్మల్ని చూసి మాట్లాడుకోపోవాలని ఈ 10 గంట ఉండి మా ఇంటి గంట వచ్చి వాళ్ళ గౌరవాన్ని తెలియజేసుకొని మన వసూరు కృష్ణప్పన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగానే మనం చేసిన పని ఎవరికొరకు అది ఉపయోగం అవుతుంది అనేటప్పుడు మనం చేసే దాంట్లో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఎన్ని బాధలు వస్తే కూడా మనం చేసుకోపోతూ ఉండాలి. అది ఎవరికో అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాకుండా వాళ్ళకి అర్థమయ్యలేదు. కానీ అర్థమయ్యే దాంట్లో ఇంత ఆనందం ఉందనేది అది ఇప్పుడిప్పుడే మాకు తెలుస్తూ ఉంది. మేము చేసేది మమ్మల్ని అంతా వీడియో చేసేటప్పుడు చాలా జనం ఏమంటారంటే, నీకు వేరే పని లేదా, కొని పాట ఏం లేదా, ఇవంతా నీకేమిటికి రోడ్ల పోయి వాళ్ళంతా ముసలి ఎన్నికెత్తావు, ఆవులంతా ఎన్నికెత్తావు అంటే కానీ దాంట్లో ఉండే సత్యం ఏమనేది ఎన్నికటి కాలంలో ఉపయోగం వస్తుంది అనేది ఇప్పుడు అర్థమయ్యా. మీ అనుభవాలు చెప్పండి. ఏం కోసం ఇంత దూరం వస్తూ ఉంటారు, ఏమాయా మీకు ఇన్నేళ్ళ వచ్చిందేనే? నువ్వు ఈ ఊర్లో పుట్టి వచ్చిందేనే. దీన్ని ఒకరు జనాలకి ఒక సంతోషము, ఒక ఆనందము, ఒక పాతది ఒక వచ్చిందేనే. మన ఊర్లో పుట్టిండే చిన్నోడు ఈ తర అంతా ఒక దీన్ని ఉపయోగిస్తూ ఉంటాడు కదా, అది చాలా మేలు, చాలా సంతోషం అవుతుంది అదంతా చూస్తూ ఉంటే గనా అనేది మనసుకు వస్తూ ఉంది. డైలీ దాన్ని చూస్తామా అనే మాదిరిగా ఉంది. కానీ ఆ ఇడి దానిపై ఏం చూసేది, ఎప్పుడు చూసినా ఉండేస్తానే అనే మాదిరిగా లేదు. ఒక్కొక్క దినానికి నువ్వు కొత్తగా ఏమన్నా ఒక్కొక్కటి అది చూపిస్తూ ఉంటావు జనాలకి. అది బాగుంది. ఇప్పుడు మన ఊర్లో మనము పారేట జాగాలు కానీ, మన పెద్దలు కానీ, మన పూర్వీకులు కానీ, లేదా మన దావులు కానీ, మన తెలంగాణ నడుచుకోపోతా ఉంటే దావులు, మన తోటలు, మన దేవస్థానాలు, మన వంటలు, మన చెరువులు, ఇది మనం సంతకు పోయిన జాగాల అంగడిలో మనం ఎవరెవరు అంగడిలో అంతా పాతకాలంలో తీస్తా ఉండ్రి. ఆ అంగడిలంతా వాళ్ళంతా పర్చేజ్ చేస్తా ఉండే. సిక్కునప్పుడు మండి ఇట్లా కాలం వచ్చేస్తే పొరుగుల కాలం వస్తే కనకాయలు చింతకాయలు అంతా ఏరి కూడేసి ఎత్తుకపోయి సిక్కునప్పుడు మండే అమ్మేసి వస్తా ఉంటుంది. ఇప్పుడు ఆ మండి అనే మాటే లేదు, ఆ పాపం లేనే లేదు. కనీసం వాళ్ళు ఆపోదు అందరిని బతికిచ్చారు కదా, కనీసం వాళ్ళ పేరన్నా మనం చెప్పుకుంటామనే ఒక ప్రయత్నంతో మేము చేసింది. అది ఇంతవరకు రీచ్ అయింది అనే దానికి మాకు చాలా కనీసం మా ఊరు కదా ఇది పోయి చేరింది. మా ఊరు కూడా పోయి చేరింది. అంటే మా ఊరు అంటే పాపం ఇక్కడ ఉండేవాళ్ళకి ఆ నిజం తెలియదు. బయట ఉండేవాళ్ళకి ఏమంటే ఓ మన ఊరా, మన ఊరి ఇంకా ఏమో ఒకటి వస్తూ ఉంది, సాహిత్యం వస్తూ ఉంది, మన ఊరి ఇంకా వస్తూ ఉందని. ఇట్లా మేము 2012లో కథలు రాసి నా కథలు బుక్ వచ్చినప్పుడు 2011లో న్యూస్ పేపర్లు వస్తూ ఉంటే మా సంబంధికులు ఎన్నో ఏళ్ళలో మేము చిన్నోళ్ళప్పుడు వాళ్ళు చూసింది మేము చూడనే లేదు. వాళ్ళు ఎవరెవరు అనేది కూడా వాళ్ళు కూడా మా సంబంధం చిన్నోడు మా వాళ్ళు ఇది మా ఊళ్ళ గురించినే వీడియో చేస్తూ ఉంటారని చెప్పేసి మమ్మల్ని ఎదుర్కొని వచ్చాము. అసలు సంతోషం అదే అప్పుడు సంతోషమయ్యా మాకు. కొన్ని సంబంధాలు పోయిన సంబంధాలు కూడా మమ్మల్ని ఎదుర్కోవచ్చా అంటే మన ప్రాంతంలో కూడా అంటే మన సమాచారం ఇప్పుడు మన వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. ఎన్నో కార్యక్రమాలకో లేదో దేవస్థానాలకో లేదో కోలాట పండుగకో గరకథకో డ్రామా దగ్గరకో మేము పోతామంటే ఇచ్చడం మా సంబంధికుడు, మా ఊరు మా ఆడబిడ్డలు ఊరోడు మా సంబంధికుడే బాగా చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషం అక్క. ఈ గంట వచ్చింది మా ఊరు గంట వచ్చిన్నారు. మేము పుట్టి పెరిగిన గడ్డ అందులో మా అమ్మ కూడా మీరు చదువునోళ్ళు, మా అమ్మ కూడా చదువునోళ్ళు అప్పట్లే కూడా మా అమ్మ క్లాస్మేట్లు, మా అమ్మ కూడా చదువుకున్న అంటే పల్లెల్లో ఎట్లా ఉండే అంటే కన్నా పూర్వకాలం ఏమంటే పెద్దోళ్ళు అంటే దిగులు భయం ఉండే. ఇంకోటి ఏమంటే కన్నా ఎవరిని పేరు పెట్టి పిలుచుకుంటా ఉండే. అందరూ బావ అక్క అందరూ మేము కూడా సంబంధమే కాదు అయినా బావ అంటాం. ఏం